చివరి వరకు వదలము. 20 నాడు ప్రెస్ కాన్ఫరెన్సు, 21 నాటి ప్రింటు. దీంట్లో ఏముందంటే 4 లక్షల మంది చచ్చినా పోరు ఆగదు కేసీఆర్ హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర సీఎం కుర్చీ కోసమే సమైక్య ఆంధ్ర ఉద్యమము. సైడ్ హెడ్డింగ్, మాది బతుకు చెరువు పోరాటము, వారిది బలిసిన పోరాటము. మైకులు విరగొట్టి చంద్రబాబు వారం నుండి ఏమైండు, ఎక్కడికి పోయిండు? తర్వాత చెప్పులు మోయటం ఎందుకు, దమ్ముంటే పార్టీ పెట్టండి అని ఒక హెడ్లైన్స్. టీడీపీ తెలంగాణ నాయకుల టీఆర్ఎస్ అధినేత సూచన టీడీపీలకు. టీడీపీ పీఆర్పీల నుండి టీఆర్ఎస్కు చేరికలు. అంటే 4 కోట్ల జనాభా తెలంగాణ అప్పుడు 4 లక్షల మంది చచ్చినా అంటే రెచ్చగొట్టి చంపాలని ఆయన మాత్రం ఆయన అల్లుడు అగ్గిపెట్ట దొరకలే, చారా ఏకాని అగ్గిపెట్ట దొరకలే. 60 లీటర్ల పెట్రోల్, దాదాపు 3,000 రూపాయల పెట్రోల్ ఉంది. ఒక 10,000 మంది ఉన్నారు అక్కడ సిద్దిపేట. ఈయననేమో విటమిన్ చేసుకొని దొంగ దీక్ష. అప్పటికే 1000 మంది చచ్చిపోయింది. మళ్ళీ ఏదైతుందో 4 లక్షల మంది అంటే 1%, లక్షకు ఒకడన్నట్టు. 4 కోట్లు అంటే 400 మంది. ఇది 21 నాడు ప్రకటన. 20 నాడు 21 యూటర్న్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఇచ్చిన దాన్ని బ్యాక్ తీసుకున్నది ఆంధ్రలో. ఇది ఏది ఏమైనా ఈరోజు నీవు నీతి నిజాయితీగా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, రేపటి నుంచి ప్రచారం ఇవ్వాలా. 8th ఈవినింగ్ ఇప్పుడు ఆయన చూస్తాడు ఇమీడియట్గా. ఆయన ఛానల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు. 8th నైట్, 9th, 10th, 11th 4 రోజులు 4 మీటింగులు ఉన్నాయి. నీకు నిజంగానే మానవ జన్మెత్తితే, మనిషి పుట్టుక నీతి నిజాయితీ ఉంటే రా, దమ్ముంటే ఎక్కడికి వస్తావు. ప్రాణం ఇవ్వడానికని సిద్ధమే. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను 18th డిసెంబర్కే చెప్పిన 2009. ఉత్తమ్ కుమార్ గారు 2018లో అసెంబ్లీ ఎన్నికలు చెప్పిండు, నేను ఇచ్చిన మెటీరియల్. ఎక్స్ మినిస్టర్ నరసింహులు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ జానారెడ్డి గారి బై ఎలక్షన్లు చెప్పిండు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిండు. జయపాల్ రెడ్డి గారు ఒక టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తానని నా దగ్గర డాక్యుమెంట్ తెప్పించుకున్నాడు. ఆయన సహాయకుడిగా పనిచేసిన వెంకటరామరెడ్డి ఈరోజు ఉన్నాడు. ఆయన ఒక రైట్ హ్యాండ్ లెక్క మెలిగిన ఒక మాధవ్ రెడ్డి అని రంగారెడ్డి జనతా పార్టీ లీడర్, ఆయన ద్వారా నేను పంపించిన. ఆ రోజు నేను వేరే ఊరికి పోతుంటే, సో ఏ డాక్యుమెంట్ ఇచ్చినా ఇది నేను నాకుండే మెడికల్ సోర్సెస్ తోటి నేను ఏదైతుందో సంపాదించిన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకోలేదు. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సెంట్రల్ హోటల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ప్రకాష్ రావు దగ్గర ఉన్నది, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాడు. ఆయన దొంగ దీక్ష. అయ్యా నేను అబద్ధం చెప్పను, ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకోలే. అక్కడ ఉండే ఒక సిబ్బందితో, నాకుండే ఒక రిలేటివ్తో, నాకుండే మిత్రులతో నేను అమెరికాలో ఉండి దీన్ని ఏదైతుందో చెప్పాను దొంగ దీక్ష అని. రజనీకాంత్ గారు ఇవాళ TV9లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. నేను చెప్పిన ఆయన దొంగ దీక్ష చేస్తున్నానని చెప్పిన 6వ తారీఖే. నేమాని భాస్కర్ గారు సాక్షిలో ఉన్నాడు. ఆ రోజు ఈనాడులో సాక్షిలో ఉన్నాడు. మళ్ళీ ఈనాడు సాక్షి నుంచి ఎన్టీవీకి వచ్చిండు, ఎన్టీవీ నుంచి మళ్ళీ సాక్షి పోయిండు. ఆయన ఏం చెప్పాడు రజనీకాంత్ గారు, భాస్కర్ గారు, నువ్వు ఫోన్లో చెప్పు, మేము ఫోన్ లైన్ ఇస్తాము దొంగ దీక్ష అని. అరే దాని దగ్గర డాక్యుమెంట్ లేదయా, ఈ టెక్నాలజీ నాకు తెలియదు, ఈ వాట్సాప్లో పంపడం చేయడం. నేనన్నా ఐఎమ్ కమింగ్ 18th అవి డిస్క్లోజ్. కానీ అనుకోకుండా ఆయన 11/9 డిక్లేర్ అయింది, 11 దీక్ష విరమించాడు. ఇది నా దగ్గర డాక్యుమెంటు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ఎవరి నాయకులే కానీ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి సాగు నోట్ల నువ్వు పెట్టలేదు. 1200 మందిని చంపినావు, 4 లక్షల మందిని చంపుతా అని చెప్పేదైతుందో 20 నాడే స్టేట్మెంట్ ఇచ్చావు. దయచేసి ఈ రోజు నుంచి ఇంకా 4 రోజుల అవకాశం ఉంది నీకు. దయచేసి దీన్ని సవరించుకో. నేను దీక్ష ఏదైతుందో మినరల్ విటమిన్స్ వేసుకున్నా, నిజంగానే వేసుకోలేదు. కమాన్ రా, నీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తావు? నీ అటెండర్ని పంపిస్తావా? నీ డ్రైవర్నా? నీ బిడ్డనా? అల్లున్నా? కొడుకునా? ఎవరిని పంపించినా పర్లేదు. నీ మాజీ మంత్రుల 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పోటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది అబద్ధం అని చెప్పానండి. సో అందుకోసం నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికైనా డిగ్నిఫైడ్గా ఓటమిని ఒప్పుకొని జాదుగారు చేయకు. వచ్చేది మిశ్రమ ప్రభుత్వం అంటాడు, 200 బీజేపీకి రావంటాడు, 100 కాంగ్రెస్ రావంటాడు, కూటమిది అంటాడు. అరే నీకు ఒక్క సీట్ రాదయ్యా, వస్తే మెదకు లేకపోతే లేదు, అయితే 0 లేకపోతే 1. నీ అడ్రస్ ఉండదు. నీవు ఇలా టెలికమ్యూనికేషన్ ఇష్యూలో చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్లో ఆఫ్టర్ 13th ఆర్ June 4 తర్వాత 100%, 100 కాదు 135 కోట్ల % కేసీఆర్ జైలుకు పోవడం ఖాయము.
ఆన్ బేసిస్ ఆఫ్ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ప్రభాకర్ రావు వచ్చినాక వీళ్ళు అప్రూవర్గా మారుతారు. అయితే ప్రభాకర్ రావా ఐజీయా, అయితే రాధాకిషన్ రావా, అయితే ఇంకెవరో ఆయన కాలబెట్టిండు కదా పిల్లగాడు మొదలు అరెస్ట్ అయ్యింది కదా ప్రణీతరావు, ఎవరో ఒకరు అప్రూవర్ అవుతారు. అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ అవుతావు. నీకు నిజంగానే సంబంధం లేదు, ఇది బఫూన్ చేస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంటుందా ఎలాంటి ఆర్డర్? సీఎం దగ్గర ఉంటుంది. హోమ్ మినిస్టర్ కేంద్రంలో ఇప్పుడు అమిత్ షా దగ్గర ఉండదు, మోడీ గారి దగ్గర ఉంటుంది. నిజంగానే నీకు సంబంధం లేదు అది డిపార్ట్మెంట్. నువ్వు ఓటుకు నోటు కేసు నువ్వే బ్రీఫ్ ఇచ్చినావు కదా 2015లో నువ్వే ఇచ్చినావు కదా. ఏమని ఇచ్చినావు? హరిహరాదులు వచ్చిన చంద్రబాబును రక్షించలేరని చెప్పినావు కదా. బ్లాక్మెయిల్ చేసి ఆయన ఆంధ్రకు పంపించినావు కదా. రైట్. మొన్న 2 సంవత్సరాల కింద రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు ఆ ఫామ్ హౌస్లో పిఎల్ సంతోష బీజేపీ జనరల్ సెక్రటరీ అక్కడ పట్టించావు. నీవే బ్రీఫ్ ఇచ్చావు కదా ప్రగతి భవన్లో. నేషనల్ ఛానల్, లోకల్ ఛానల్, సోషల్ మీడియా కొన్ని వందల మంది రిపోర్టర్లు పెంచి ఏదైతుందో ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేసినావు? డిపార్ట్మెంట్ చేయాలి కదా, నీకు సంబంధం లేదు కదా. అందరు చీఫ్ జస్టిస్లకు 28 రాష్ట్రాలకు పంపించినావు కదా, కేంద్ర మంత్రులకు పంపించినావు కదా, ముఖ్యమంత్రులకు పంపించినావు కదా. ఎందుకు పంపించినావు? నీకు సంబంధం లేకపోతే నువ్వెందుకు బ్రీఫ్ ఇచ్చినావు? పోలీస్ చేయలేదా బ్రీఫ్? అది పోలీసు బయట పెట్టలేదే, ముఖ్యమంత్రిగా నువ్వే బయట పెట్టినావు కదా మొత్తము. అందుకు ఖచ్చితంగా హెగ్డే 1988లో ఫోన్ ట్యాపింగ్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఈరోజు బతుకున్నారు. మాజీ మంత్రి, రాజ్యసభ, లోకసభ